బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నాసరావుపేటలో ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్ వీడియో హాట్ టాపిక్ గా మారింది. రైలు పట్టాలపై పడుకొని షూట్ చేసిన వీడియోను చూసిన అతని స్నేహితులు ఆత్మహత్యా ప్రయత్నం విరమింపజేసి రక్షించారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పమిడిపాడుకు చెందిన షేక్ మదర్వలిగా గుర్తించారు. నాసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ బాబు అనే కానిస్టేబుల్తో తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. కేసు లేకుండా చేయాలంటే తనకు 5 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వీడియోలో తెలిపాడు. నసరావుపేట తాలూకా సిఏ గారు పసుపులేటి రామకృష్ణ అనే వ్యక్తి, కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి 2 రోజుల నుంచి నాకు ఫోన్లు చేసి టార్చర్ చూపిస్తున్నారండి. ఏ మ్యాటర్లు అంటే సార్, టాకట్టు ఎవరం మస్తానబాజీ అనే వ్యక్తి బళ్ళ టాకట్టు ఎవరంలో చిక్కినాడంట. దాంట్లో దొంగ బళ్ళు ఉన్నాయంట. అతన్ని కొట్టించి నా పేరు చెప్పు అని చెప్పించి నన్ను భారీగా డబ్బులు అడిగారు సార్. ఎంత అంటే ఒక 5 లక్షలు అడిగారు. ఎందుకన్నా నాకు ఎటువంటి కేసులో నాకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు నేను లేనన్నా, నాకు దేనికి సంబంధం లేదన్నా అంటే, లేదు నీ పేరు చెప్పాను, నీ మీద కేసులు పెడతాం, మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే అని నాకు ఊరు బయటకు పిలిపించి మాట్లాడిచ్చారు సార్. ఆ రికార్డింగ్ కూడా ఉంది. బాబు అనే వ్యక్తి, కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి నాతో మాట్లాడినట్లు. నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నా అంత అంటే, నువ్వు ఇవ్వాల్సిందే, లేకపోతే నీ పేరు మీద కేసులు పెడతాం, 12 బళ్ళు రాసాం నీ పేరు మీద, నీ ఇష్టం అబ్బాయి అని చెప్పిండు. నేను 5 రూపాయలు కూడా ఏనన్నా, నేను సావనైనా సస్తానులే కానీ నేను ఈ బళ్ళల్లో ఈ వ్యవహారంలో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదన్నా అని చెప్పాను. చెప్పినా వినలేదు. దయచేసి ఈ వీడియోని ఎస్పీ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పంపించాలని కోరుకుంటున్నాను సార్. నా చావు కారణం అయితే పసుపులేటి రామకృష్ణ సిఏ గారు బాబు అనే వ్యక్తి సార్. ఎటువంటి సంబంధం లేదు. ఆ అబ్బాయికి 2 రోజుల నుంచి కొట్టి టార్చర్ చూపిస్తున్నారంట స్టేషన్లో. అంత డబ్బు తన వద్ద లేదని, ఇక తనకు చావే శరణ్యమని భావించి రైలు పట్టాలపై తలపెట్టి చనిపోతున్నా అని మదర్వలి వీడియోలో చెప్పారు. వారం రోజులకు పైగా మదర్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఐ కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువకుడు పట్టాలపైన, రైల్వే పట్టాలపైన తలపెట్టి తీసినటువంటి ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. పామిడిపాడు గ్రామానికి చెందినటువంటి షేక్ మదర్ వలి అనేటటువంటి యువకుడు పట్టాలపైన పెట్టి తన యొక్క సూసైడ్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సూసైడ్ వీడియో చూసినటువంటి అతని మిత్రులు వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది. అతన్ని సముదాయించి సూసైడ్ నుంచి పక్కకు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సెల్ఫీ వీడియోలో క్లియర్ గా అతను నర్సరావుపేట రూరల్ కి సంబంధించినటువంటి సిఐ పసుపులేటి రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి బాబు అనేటటువంటి కానిస్టేబుల్ చేత తనని తప్పుడు కేసుల్లో ఇరికించి తప్పుడు కేసులు పెట్టి 5 లక్షలు లంచంగా ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నాడంటూ కూడా బాధితులు అయితే చెప్పడం జరిగింది. అంత డబ్బు తన దగ్గర లేకపోవడం వల్ల తాను చనిపోవాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి వీడియోని రిలీజ్ చేయగా తన స్నేహితులు ఆత్మహత్య నుంచి విరమింపజేశారంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొద్దిసేపటి క్రితం డిఎస్పీ కూడా స్పందించడం జరిగింది. నసరాపేట సెల్ఫీ వీడియోకి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే మదర్వలి అనేటటువంటి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి అవన్నీ కూడా అవాస్తవం అనే విధంగా కూడా డిఎస్పీ అయితే నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. నసరాపేట రూరల్ సీఏ పసుపులేటి రామకృష్ణ ఎవరు కూడా డబ్బులు అడిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. మదర్వలిని విచారణ డైరెక్ట్ గా అతనే చేశాననే విధంగా చెప్తున్నారు. పొరపాటున తాను భయపడి ఇలాంటి వీడియోని సృష్టించాడనే విధంగా కూడా డిఎస్పీ అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఒక బైక్ చోరీకి సంబంధించినటువంటి కేసులో అతని పేరును నమోదు చేశాం, లేకపోతే అదేవిధంగా తప్పు చేశాననే విధంగా కూడా అతనే ఒప్పుకున్నాడు అనే విధంగా కూడా క్లియర్ గా చెప్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి పోలీసుల పైన అవాస్తవ ప్రచారం చేయొద్దు అనే విధంగా కూడా క్లియర్ గా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం అసలు సోషల్ మీడియాకు వేదికగా అతని సెల్ఫీ వీడియో వైరల్ గా మారుతుంటే పోలీసులు మాత్రం ఇదంతా కూడా అవాస్తవం అనే విధంగా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ అయితే కలుగు చేసుకొని కంపల్సరీగా అసలు ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం అనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా అక్కడ ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మరి ఈ డిఎస్పీ ఇచ్చినటువంటి వివరం కూడా ఎంతవరకు సమంజసం అనే దానిపైన కూడా కంపల్సరీగా దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా
ఎస్పీకి అయితే డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగానే అతను పెట్టినటువంటి వీడియో అవాస్తవమా, కావాలని చెప్పి పోలీసుల్ని బదనాం చేయడానికి అలాంటి ప్రయత్నం చేశాడా ఏంటి అనేది కూడా విచారణ అయితే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.